సాధారణంగా ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ప్రాబ్లం ఉంటేనే ఎంతో సఫర్ అవుతాం. అలాంటిది శ్రీదేవి గారి ఫ్యామిలీలో అందరూ సఫర్ అవుతున్నారు. పాపకి డయాబెటీస్, మేడం గారికి డయాబెటీస్, సార్కి అయితే క్యాన్సర్. 3 years నుంచి స్ట్రగుల్ అవుతున్నారు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. బట్ ఇప్పుడు మనీ చాలా నీడ్ వచ్చింది. అలాగే మేడం గారి అత్తగారికి, ఆవిడకి కూడా క్యాన్సర్. ఇలా కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతున్నారు అనారోగ్యంతో. ఇలాంటప్పుడు మనంతుగా చాలా హెల్ప్ చేయాలి. పాపకైతే చిన్నప్పటి నుంచి డయాబెటిక్ అయితే ఉంది. అలాగే వేరే హెల్త్ ఇష్యూలు కూడా ఉన్నాయి. టోటల్గా మంత్లీ వచ్చేసి 12,000 దాకా అయితే ఖర్చు అవుతుంది. ఇన్సులిన్కి అయితే కొంతమంది అయితే డోనర్స్ అయితే ఇచ్చేవారు. మధ్యలో అయితే మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అంతా సెటిల్గా ఉంది, అమౌంట్ అయితే ఉండడం వల్ల అయితే మట్టుకి డోనర్ని అయితే మధ్యలో మానిపించేశారు. కానీ ఇప్పుడైతే హెల్త్ ఇష్యూలు అలాగే ఫ్యామిలీ ఇష్యూలు కూడా ఎక్కువ అవడం వల్ల మనీ నీడ్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మట్టుకి. లాస్ట్ టైము శ్రీదేవి గారు చేసిన వీడియోకి స్పందించి అప్పుడు అకౌంట్ బ్లాక్ అవడం వల్ల అమౌంట్ సెండ్ చేయలేకపోతుంటే మాకైతే కొంతమంది ఇచ్చారు. ఇందులో 8,000 వరకు అయితే నా దగ్గరకు వచ్చినాయి. మేము ఇప్పుడు అవి అందజేసేస్తున్నాం. సో మిగతా అమౌంట్ దయచేసి మీరందరూ ఎంత చేతనైతే అంత, ఎందుకంటే కొత్త అకౌంట్ తీసుకున్నారు, దానికి సెండ్ చేస్తారని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. మా హస్బెండ్కి మా పాపకి బాగోలేనప్పుడు మాకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే చాలామంది హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. కొంతమంది సాయం కూడా మాకు అందింది. కానీ ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ మావి ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట. అందువలన చాలా మాకు రిజెక్ట్ అయినాయి మీరు మనీ సెండ్ చేసినప్పటికీ. అందుకోసమే నేను కొత్తగా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ని కూడా తీసుకున్నాను. స్కానర్ అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తానండి. అయితే ఆ స్కానర్ని స్కాన్ చేసినప్పుడు శ్రీదేవి పికిల్స్ అండ్ ఫుడ్స్ అని వస్తుంది. ఆ పేరు కనిపిస్తేనే మీరు అమౌంట్ సెండ్ చేయండి. ఇంత కష్టాల్లో కూడా ఫ్రాడ్ చేయడానికి చాలామంది అయితే చూస్తున్నారు. కొంతమంది అయితే అమౌంట్ నేను 50,000 వేసాను, 60,000 వేసాను, అయ్యో నాకు మర్చిపోయి పొరపాటున వేసేసాను, మీరు మళ్ళీ తిరిగి నాకు ఒక 50,000 వేసండి, 10,000 ఉంచండి అని చెప్పి చాలా ఈ టైంలో కూడా సిచ్యువేషన్ వాడు కూడా చూస్తున్నారంటే అలాంటి వాళ్ళు ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు సాయం చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.